బాధపడ్డానికి శోధన రప్పించలేదు. నిలబడాలి, నువ్వు క్రైస్తవురాలుగా నిలబడాలి. శోధన వస్తుంది కాబట్టి నువ్వు నిలబడాలి. ఎక్కడ? దేవుని సందులో నిలబడాలి. ప్రార్థన వీరులుగా ఉండాలి. ప్రార్థన వీరులుగా ఉంటే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇవాళ గమనించండి, మరణ బంధకాలు చుట్టుకున్నప్పుడు, పాతాల వేదనలు వచ్చినప్పుడు, శోధన వేదన వచ్చినప్పుడు ఆ కీర్తనకాడు ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెట్టేవాడుగా ఉన్నాడు. అంటే బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, మరణ బంధకాలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏదైనా మనకైనా అవసరం అనుకోండి, ₹1 అవసరం అనుకోండి, లేకపోతే ఒక ₹1000 అవసరం అనుకోండి, లేకపోతే ఒక 10,000 అవసరం అనుకోండి, మనం ఎవరి వైపు చూస్తాం? ఇచ్చిన ఎవరిస్తారా, ఎవరిని అడగాల అని అడుగుతా. అంతేనా? అలాగే చూస్తామా?